ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయాన్ని దైవాసుర సంపద్విభాగ యోగమంటారు. ఇందులో శ్రీకృష్ణుడు దైవీ మరియు ఆసురీ స్వభావాల మధ్య తేడాను వివరిస్తాడు. ముందు శ్లోకాలలో దైవీ గుణాలను చెప్పిన తర్వాత ఇప్పుడు మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుండి దూరం చేసే ఆసురీ గుణాల గురించి అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పార్థ, ఆసురీ స్వభావంతో జన్మించిన వారిలో దంభం అంటే ప్రకాశం కోసం చేసే పనులు, దర్పం అంటే ధనం లేదా అధికారం వల్ల వచ్చే అహంకారం, అభిమానం అంటే తనను తాను గొప్పవాడిగా భావించడం, క్రోధం అంటే కోపం, పారుష్యం అంటే కఠినమైన మాటలు మరియు ప్రవర్తన, అజ్ఞానం అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోవడం అనే లక్షణాలు ఉంటాయి అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ లక్షణాలు కేవలం రాక్షసులకే పరిమితం కాదు, మనలో కూడా ఇవి సూక్ష్మ రూపంలో ఉండవచ్చు. అహంకారం, కోపం, కఠినత్వం మనలోని శాంతిని, ఆనందాన్ని హరించివేస్తాయి. అవి మనల్ని బంధించి మన నిజ స్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డుపడతాయి. ఇది మన ఆత్మకు ఒక హెచ్చరిక లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం గర్వంగా ప్రవర్తిస్తున్నామా? మన మాటలు ఇతరులను బాధిస్తున్నాయా? చిన్న విషయాలకే కోపం వస్తుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ చెడు లక్షణాలను గుర్తించి వాటి స్థానంలో వినయం, ప్రేమ, క్షమ వంటి దైవీ గుణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే ఆధ్యాత్మిక ఎదుగుదలకు మొదటి మెట్టు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.